నమస్కారం. శివాబి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి. వెటరన్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి. గూడూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, కౌన్సిలర్లు, అధికారులు. సైదాపురంలో చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ. వాడవాడలా ఘనంగా సంక్రాంతి సంబరాలు. చిల్లకూరు, మనుబోలు ప్రాంతాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని అల్లూరు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వెటరన్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో అల్లూరు ఆదిశేషారెడ్డి మెమోరియల్ ఫ్రెండ్స్ కప్ పోటీలు కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. వెటరన్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, ఎన్ఎంయు గూడూరు డిపో గౌరవాధ్యక్షులు మరియు టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, ట్రస్ట్ అధ్యక్షుడు కనుమూరు హరిచంద్రారెడ్డి, పారిశ్రామికవేత్త బద్రిగిరి, టీడీపీ నాయకులు చదలవాడ హరిప్రసాద్, మనపాటి రవీంద్రబాబు, సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోటా సునీల్ కుమార్, ట్రస్ట్ నిర్వాహకులు మునిగిరీష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఇండోర్ స్టేడియం ఏర్పాటు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. పండుగ సందర్భంగా వెటరన్స్ కు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, చదలవాడ హరిప్రసాద్ తదితరులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పనకా శివకుమార్ రెడ్డి బ్యాటింగ్ లో పాల్గొనగా మునిగిరీష్ బౌలింగ్ చేశారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునేదానికి, అలాగే ఒక వేదికగా చేసుకొని క్రికెట్ వేదికగా చేసుకొని ఒక టోర్నమెంట్ మాదిరిగా నిర్వహించుకొని దాని ద్వారా అందరూ మళ్ళా పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ వారి దీనికి తగ్గట్టుగా ఆడుకోవాలని ఒక చిన్న ఆలోచన ఒక ఇద్దరు మధ్యలో మెదిలింది. వారు 7 సంవత్సరాల క్రితం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు దీన్ని ఒక చిన్న ఇదిగానే స్టార్ట్ చేశాము. కానీ ఈరోజు 7 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇది దినదిన ప్రవర్తమానంలాగా ప్రతి సంవత్సరం పెరుగుతూ దీనికి ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు వచ్చేవాళ్ళు సంక్రాంతి పండుగకు వస్తున్నారు. ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొనాలని కూడా ఉత్సాహంగా హరిచంద్రన్తో పాటు సేవా కార్యక్రమాలకి ముందుండి నడిపిస్తున్నటువంటి మా కోట సునీల్ కుమార్ గారికి, పెద్దలు గూడూరు పట్టణంలో నీళ్లు ఇస్తున్నటువంటి అంటే మినరల్ వాటర్ ఇస్తున్నటువంటి దాత శివకుమార్ రెడ్డి గారికి, సోదరులు గూడూరులో అందరితో కలబోగుతనంగా ఏ పార్టీ అయినా సరే అందరితో బాగుంటూ నిత్యం గూడూరు అభివృద్ధిని పెడతారు. కానీ మన గూడూరులో క్రికెట్ పంద్యాలు పెడుతున్నటువంటి మా హరిచంద్రన్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మేము కూడా గతంలో నేను మున్సిపల్ చైర్మన్ కానప్పటి నుండి ఇదే గౌరవంతో ఈ డాష్ మీదకి నన్ను పిలిచి ఇదే గౌరవం ఇస్తున్నటువంటి మిత్రుడు హరిచంద్రన్న, మునిగిరిషికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పుడు మామూలుగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ గ్రౌండ్కి మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఒక వేదిక లాగా ఏర్పాటు చేసిన హరిచంద్రారెడ్డి గారికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇక్కడ కూడి ఈ 1 year ఈ సంతోషాన్ని ఇదే విధంగా గుర్తుపెట్టుకునేటట్టు అందరూ మసులుకోవాలని, అందరూ స్నేహపూర్వకంగా ఆడి ఆ గెలుపు ఓటములు ఇది దైవ నిర్ణయం కాబట్టి దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ స్టేడియం నుంచి బయట పోవాలని కోరుకుంటున్నాను. అందరూ వయసు వచ్చింది అంటున్నారు, మనస్సుకి వయసు రాదు, ఒక శరీరానికే వయసు వస్తుంది. ఒక శరీరం సహకరించదు అంతే, మనసు మాత్రం ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. మనం చేయగలమని అనుకుంటాం కానీ బాడీ సహకరించదు. అదంతా
దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అంటే శరీరం కదలించని ప్రతి ఒక్కరు వార్మప్ ఎక్సర్సైజ్ చేసి స్పోర్ట్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను. లేదంటే ఎక్కడ కండరాలు పట్టుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆడి అందరూ ఈ సంతోషాన్ని ఈ సంవత్సరం రోజులు నింపుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సంవత్సరం చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే జాన్సన్ చనిపోవడం. ఎందుకంటే మామూలుగా చాలా మంది ప్లేయర్స్ ఈ టైంలో వచ్చి కనపడతారు. ఈ స్టేడియంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది జాన్సన్. ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్లోనే తిరుగుతుంటాడు, ఈ టోర్నమెంట్ సమయంలోనే కాకుండా. ముఖ్యంగా ఈ సమయంలో వచ్చేటువంటి క్రీడాకారులు అందరితో కూడా కలుస్తూ ప్రతిరోజు చాలా స్పోర్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. అతను ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ 2-3 విషయాలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఈ టోర్నమెంట్ మొట్టమొదట నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం ఇనిషియేట్ తీసుకొని ప్రారంభించి సక్సెస్ఫుల్ గా చేస్తూ వస్తాం. ఆ తర్వాత చాలా మంది మిత్రులు దీనికోసం కృషి చేస్తున్నారు. హరిశ్చంద్రారెడ్డి వస్తే గూడూరులో ఇంద్రధనుస్సు వచ్చినట్టే మీరందరూ కూడా చూడండి, అందరూ రకరకాల రంగులతో వస్తుంటాం. హరిశ్చంద్రారెడ్డికి మరి భగవంతుడు మంచి గుణం ఇచ్చాడు. అదేవిధంగా నా మిత్రుడు హరిబాబు కానీ, శివకుమార్ రెడ్డి గారు కానీ డబ్బులు అందరూ ఫండింగ్ చేస్తారు. దాన్ని ప్రాపర్ ఎగ్జిక్యూషన్ చేసి కార్యరూపంలో తీసే వాటిలో మునిగిరీషు తిట్ట బ్రహ్మాండంగా రాస్తాడు. ప్రతి ఒక 5 రూపాయలు ఎవరికి ఇచ్చినా కూడా దాంట్లో రాసి బ్రాకెట్ లో మన పేరు పెట్టేస్తాడు. మనం అందరం కూడా కలిసి ఈ సంక్రాంతి బ్రహ్మాండంగా చేసుకొని వచ్చే సంవత్సరం కూడా భగవంతుడు ఇదే ఆరోగ్యం మనకంతా ఇచ్చి ఇంకా మంచి ఐశ్వర్యం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా ఎక్కువ మంచి పదవులు వచ్చి మనం అందరం కూడా కూటమిని అభివృద్ధి చేసుకునే దానికి మనం అందరం కూడా నడుము బిగించాలి. ఎప్పుడు కూడా హరిశ్చంద్రుడు కుమారుడు వచ్చినప్పుడు మీ డాడీ మమ్మల్ని కొనేశాడు అంటే నేరుగా వాళ్ళ డాడీ తిరిగిపోతాడు నిజమా డాడీ అని. అంటే వాళ్ళ డాడీ బిజినెస్ మ్యాన్ కానీ. నిజంగా చెప్పాలంటే మీ డాడీ గూడూరులో ఉండే జనాలంతా కొనడం వాస్తవం. అది ప్రేమతో కొన్నాడే తప్ప ఎక్కడ డబ్బుతో కానీ ఇంకోదాని కాదు. రాబోయే రోజుల్లో నువ్వు కూడా మీ డాడీ యొక్క లక్షణాలని పురుగుపుచ్చుకొని రాబోయే రోజుల్లో గూడూరుకి ఎంతో మీ కుటుంబం నుంచి చెయ్యాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఈ క్రికెట్ పోటీలు సంక్రాంతికి నిర్వహిస్తున్నాం. మన హరిశ్చంద్రారెడ్డి, మునిగిరీష్, అనిల్, సుబ్రహ్మణ్యం, మన నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి కష్టపడి చేస్తున్నారు. ఎక్కడ ఎన్ని పనులు ఉన్నా ఈ 3 రోజులు మాత్రం గ్రౌండ్ లో ఉండేదానికే ఇష్టపడతాం మేమందరం కూడా. ఈ పండగల్లో మా సీజన్ కాబట్టి, సినిమాల సీజన్ కాబట్టి అయినా కూడా ఎక్కువ గ్రౌండ్ లో ఉండేదానికే ఇష్టపడతాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా గేమ్స్ అన్ని బాగా జరిగి అందరం హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ దాకా ఈ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పోయిన సంవత్సరం వీళ్ళకి నెల్లూరు జిల్లాలో ఒక సభ్యత్వం కూడా కల్పించాం. దాని తర్వాత ఏసీ నుండి ఫండ్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఈసారి గూడూరులో ఒక నెట్స్ వేసి ఇక్కడ ఒక కోచ్ను కూడా పెట్టాలనుకున్నాం. కోచ్ మళ్ళా నెల్లూరులో లేకపోతే ఇక్కడ నుండి అక్కడికి వచ్చారు. ఇక్కడ నుండి మళ్ళీ ఒక కోచ్ను కూడా చేసి ఇక్కడ ఉండే క్రీడాకారులను కూడా కొద్దిగా స్థాయిలో కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ వెటరన్ క్రీడా అందరినీ కలిపి నెల్లూరు జిల్లా గూడూరు కాకుండా అక్కడ వెంకటగిరి, కావలి అక్కడ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి దీనిలో కూడా పార్టిసిపేట్ చేసుకుంటూ ఉంటే 3 రోజులు 4 రోజులు దైవ కార్యక్రమాల్లో అన్ని రకాలైనటువంటి కోనేరు దగ్గర చేసినటువంటి కార్యక్రమాలు మొదలుకొని ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మొదలుకొని మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. క్రీడల పరంగా కూడా శారీరక వృద్ధిని కూడా తీసుకురావడంలో సఫలీకృతుడవుతూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ చేస్తూ మా అందరికీ మార్గదర్శకి మేము కూడా అటువంటి సేవలు చేసుకునే అవకాశాన్ని మాకు మనసులో కల్పించినందుకు ముఖ్యంగా వారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రతి టీం కూడా బాగా ఉత్సాహంగా ఉన్నారు. అందరూ కూడా పాత మిత్రులంతా కలిసారు ఇక్కడ. ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం చెన్నై దాకా వెళ్లాల్సిన అత్యవసరం పరిస్థితుల్లో ఇవాళ కలవలేకపోయినప్పటికీ మా టీం బద్రిగిరి, రవిబాబు గారు అందరూ కూడా చక్కగా ఉత్సాహంగా ఉన్నారు. కాబట్టి ముందర మీకు విషయం ఆ సక్సెస్ అందరికి ప్రతి వాళ్ళు కూడా ఓడినా కూడా గెలిచినట్టే. కాబట్టి మనకు అవుట్డోర్ స్టేడియం ఉంది కానీ ఇండోర్ స్టేడియం లేదు గూడూరు. ఆ ఇండోర్ స్టేడియంకి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు ఒక 5 acres కానీ 7 acres కానీ అలాట్ చేస్తున్నామని. అది గాంధీనగర్ కాకుండా ఈ గ్రౌండ్కి దగ్గరలో కానీ ఉంటే అందరూ వెళ్ళి అక్కడ ఆడుకునేదానికి సౌకర్యంగా ఉంటుంది. అంతేగాని దూరంగా ఉంటే మాత్రం ఎవరు పోరు. ఎందుకంటే ఓజీలో ఒక స్టేడియం కట్టున్నారు ఇప్పుడు, అది ఎందుకు పనికి రాకుండా ఉంది. కాబట్టి అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకొని తెలియజేసుకుంటున్నారు.
తెలుగు సాంప్రదాయాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఎన్ఆర్వీల్, ఆంధ్ర మహిళా మండలి సభ్యులు, పురపాలక సంఘం కౌన్సిలర్లు, సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ పాల్గొని మాట్లాడుతూ పండుగ రోజుల్లో అందరూ ఒకే చోట చేరి సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో కమిషనర్ ప్రమీల, ఎంఈఓ ఇస్మాయిల్, సిడిపిఓ ఉమామహేశ్వరి, కౌన్సిలర్లు వాటంబేటి శివకుమార్, రమీజ, పావని, విజయమ్మ, శ్రీదేవి, మస్తానమ్మ, సుబ్బమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, ఎలసిరి లక్ష్మి, శ్రీలక్ష్మి, పనకా సునంద, విష్ణువందన, పంకజలత, జీవని, సారంగం సులక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంత మిట్ట మధ్యాహ్నం రోజు అరేంజ్ చేసినా కూడా ఇంతమంది జనాలు ఇక్కడికి వచ్చి కన్నుల పండుగ, ఈ ముగ్గుల పోటీలు ఇవన్నీ పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇవన్నీ అన్ని రకాలైన పాతకాలంలో ఉండేలాంటి గొబ్బెమ్మలు, గాలిపటాలు, ఈ ముగ్గులు అనేటివి కూడా ఇప్పుడు బాగా అంతరించిపోయినాయి. వాటిని కొంచెం వెలికి తీయడానికి అని చెప్పి అందరిలో ముగ్గులు వేసే దాంట్లో కూడా వాళ్ళకి ఎంతోమంది చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. అవందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి ఇట్లాంటి పోటీలు జరిగే చోట వచ్చి వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్ని వాళ్ళు నిరూపించుకొని వాళ్ళందరూ మంచి ప్రైజులు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. ఇప్పుడు టైం మిట్ట మధ్యాహ్నం అయినందువల్ల కూడా ఎక్కువ మంది రాలేకపోయారని కూడా నేను అనుకుంటున్నాను. అదే సాయంకాలం పూట అట్లాగా అయి ఉంటే కూడా ఇంకెక్కువ మంది కూడా వచ్చిందరేమో. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సంక్రాంతి పండగ ఈరోజు పేపర్ నిండా కనిపించింది. భోగి ఎట్ట వేసేవాళ్ళము, ఈరోజు ఎట్లా అయిపోయింది పరిస్థితి. సంక్రాంతి సంబరాలు ఇంట్లో ఎట్లా ఉండేవి, పిండి వంటలు ఎట్లా ఉండేవి, ఆ వంటల మీద ఎగబడే పిల్లకాయలు ఎట్లా ఉండేవాళ్ళు, ఇవన్నీ కూడా పాత దినాల అనేటువంటి విషయము ఒకసారి పేపర్లన్నీ కూడా ఈరోజు తెలియజేశాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణం చూసిన తర్వాత అది అబద్ధము, నిజమైన సంక్రాంతి మా జడ్పీ బాయ్స్ హై స్కూల్లో జరుగుతుందని చెప్పేసి చాలా సంతోషించాను. పిల్లలకి తెలిసేదానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. మనం పిల్లల్ని దగ్గర పెట్టుకొని మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం సంక్రాంతి ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉంటుందని చిన్న పిల్లలప్పటి నుంచి. కానీ ఇప్పుడుండే పిల్లలకి సంక్రాంతి చాలా వరకు తెలియకుండా పోయింది. ఇది పిల్లలకు తెలిసేటట్టు చేయాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్పర్సన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కసారిగా చిన్నపిల్లలుగా మారిపోయి పార్టిసిపేట్ చేసిన ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పోటీల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఓడిపోయినామా గెలిచినామా అనేది కాదు, ఒక్కసారిగా చిన్నపిల్లల్లాగా అయిపోయి అందరు కూడా పోటీల్లో పాల్గొన్న విధానం ఎంతో ఆనందదాయకంగా అనిపించింది. ఇప్పుడు శివకుమార్ గారు చెప్పినట్టు ఈ సంక్రాంతి సంబరాలు అనేది నానాటికి ఈ హైటెక్ కాలంలో చిన్నపిల్లలకి ఏది ఎలా అనేది ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి సంక్రాంతి సంబరాలని గూడూరు పురపాలక సంఘం తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పట్టణంలో ఉన్నటువంటి జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఈ సంక్రాంతి సంబరాలను జరిపాము. దీనిలో మహిళలకు వచ్చి మ్యూజికల్ చైర్స్, రంగవల్లుల పోటీ, అట్లానే లెమన్ అండ్ స్పూను, ఇంకా కొన్ని పోటీలను నిర్వహించాము. దీనిలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా స్పోర్టివ్గా తీసుకొని ఈ గేమ్స్ని వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మహిళలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులను ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలకి గాలిపటాలను ఎగరవేసేటువంటి పోటీలు, అట్లానే మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ గాలిపటాల పోటీల్లో వీటిలో పాల్గొన్నారు. ఈ విధంగా మరి పట్టణ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని మన పట్టణానికి ముందుగానే సంక్రాంతిని తీసుకొని వచ్చారు. మరి మా గూడూరు పురపాలక సంఘం తరపున పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంబరాలు జరుపుకోమని మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పున్నారు. కాబట్టి ఈరోజు గూడూరులో పట్టణ ప్రజలందరూ కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకునే విధంగా ఇక్కడ జెడ్పీ బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేశాం. ఇక్కడ చాలా మంది వచ్చి ముగ్గులు వేశారు, అందరూ గేమ్స్లో పాల్గొన్నారు, స్పోర్ట్స్ అన్నీ ఆడారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఈసారి సంవత్సరం ఇంకా ఇప్పుడు జరిగిన దీనికంటే ఇంకా ఘనంగా జరిపేదానికి నెక్స్ట్ ఇయర్ ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాము. అందరూ పాల్గొన్నందుకు ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
చాలామంది ప్రైజులు తీసుకున్నారు, అందరూ హ్యాపీగా వెళ్ళారు. ఇదంతా ఇప్పుడు ఈ ఆనందం అంతా ఈ ఇయర్ అంతా ఉండేటట్టు పట్టణ ప్రజలందరికీ మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటి సంక్రాంతి పండుగని జరుపుకుంటున్నాం. మన అదృష్టం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి పండుగకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి జిల్లాకి దాదాపు 1 కోటి రూపాయల నిధులు ఇచ్చి ఈ యొక్క పండుగల్ని తెలుగువారు మర్చిపోయారు, సంస్కృతి సాంప్రదాయాల్ని చాలా వరకు మర్చిపోయారు. మరలా ఆ సంస్కృతి సాంప్రదాయాలను ఒకసారి గుర్తు చేయాలా. ఈ పండుగని మన ఇంటి పండుగగానే కాకుండా రాష్ట్ర పండుగగా, జాతీయ పండుగగా చేయాలన్న ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చి ప్రతి దగ్గర కూడా పాతకాలంలో జరిగిన ముగ్గులు, రంగవల్లి పోటీలు కానివ్వండి, గాలిపటాలు వెగరేయడం కానివ్వండి, భోగి మంటలు వేసుకోవడం కానివ్వండి, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి అమ్మా. వచ్చేటప్పుడే కాదు, తీసుకునేటప్పుడు కూడా కొట్టాలి. తర్వాత కొట్టండి అమ్మా క్లాప్స్. భవాని తర్వాత షూటింగ్ గ్లాస్ ఫస్ట్ ప్లేస్ పార్వతి. థర్డ్ ప్లేస్ శారదాంబ. సంతన్ థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ మ్యూజికల్ చైర్స్ సంతన్ థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ దివ్య. ఓకే మేడం. మండల కేంద్రమైన సైదాపురంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ చేశారు. సైదాపురంలోని చౌక దుకాణం ద్వారా వినియోగదారులకు ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ చంద్రన్న సంక్రాంతి సరుకులు అందజేశారు. అనంతరం స్థానిక ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆదర్శ రైతులకు చంద్రన్న రైతు పురస్కారాలను అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ అబ్దుల్ వాహిద్, ఎంపీడీఓ శివప్రసాద్, టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు, సొసైటీ అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారులను ఘనంగా సన్మానించారు. వారికి కావాల్సినటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు కనుక ఇస్తే పండుగ ఆనందంగా చేసుకుంటారు. అలాగే ఈ రాష్ట్ర పరిస్థితిలో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్రాంతి పండుగ మనం ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం వాళ్ళు ఎక్కడున్నా కూడా సంక్రాంతి పండుగ బాగా చేసుకోవడం, దేశం మొత్తం మీద ఒక పండుగ జరుగుతుందంటే మన దేశంలో ఏ మారుమూల పల్లెల పైన కూడా సంక్రాంతి పండుగను మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటి సంక్రాంతి పండుగలో ఈ మరి
దారిద్ర్య రేఖలు దివ్యవసిస్తున్నటువంటి ప్రజానికానికి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డుల వారికి, అలాగే అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్న వారికి, అన్నపూర్ణ కార్డు ఉన్న వారికి, 3 కార్డులు ఉన్న వారికి కూడా 6 రకాలైన సరుకులు పండగకి మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో నెయ్యితో సహా. చాలా మంది ఈ నెయ్యిని పెట్టేటప్పుడు ఈ ఎక్కడ పెట్టి ఎక్కడికి తెచ్చేస్తారు, మీరు ప్యాకింగ్ ఎలా చేస్తారు, ఎలా పంపిణీ చేస్తారు, ఈ రకమైనటువంటి సమస్యలు కూడా ప్రభుత్వం రావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సంబరాలకి అదేవిధంగా ఉచితంగా 6 వస్తువులు కార్యక్రమానికి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కురుకొండ రామకృష్ణ గారు, అదేవిధంగా గూడూరు ఆర్టీఓ గారు, అదేవిధంగా శైలపురం తహసీల్దార్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏడీ గారు, మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రతి తెలుగింటి ఆడపడుచులు కూడా నేను ఒక్కటే మనవి చేస్తున్నా, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం మీకు సంక్రాంతి కానుకగా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈ రోజు మీరు ప్రతి ఒక్క పేద కుటుంబంలో ఆనందంగా పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 6 సంవత్సరాల వరకు ఈరోజు హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ రాష్ట్రంలో మన దగ్గర బడ్జెట్ లేకపోయినా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఒక చంద్రన్న కానుకగా పప్పులు కానీ బెల్లం కానీ నెయ్యి కానీ నిండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు కూడా ఒక భాగం అని చెప్పి ప్రతి పంచాయతీలో కూడా ఒక 5,000 రూపాయలు ఇచ్చి, మండల హెడ్ క్వార్టర్లో ఒక 50,000 రూపాయలు ఇచ్చి, అందరినీ కూడా అధికారులు పంపించి ప్రతి ఒక్క పల్లెల్లో పంచాయతీలో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరికి పంచాయతీలకు 5,000 రూపాయలు పంపించి ముగ్గుల పోటీలు పెట్టడం, ఆటల పోటీలు పెట్టడం, అవన్నీ కూడా ఎంకరేజ్ చేయడం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం చేయనటువంటి ఘనత ఈరోజు మన చంద్రబాబు నాయుడు హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పల్లెల్లో కూడా పండుగలు నిర్వహించి అందరూ కూడా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో సైదాపురంలో కూడా ముగ్గుల పోటీలు అందరూ కూడా ముగ్గులు వేశారు. వీటన్నిటి కూడా జడ్జెస్. గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని మ్యూజికల్ చైర్, లెమన్ అండ్ స్పూన్, షూటింగ్ ఫైర్ వంటి క్రీడలు జరిగాయి. ఈ పోటీల్లో ఉత్సాహంగా చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, కమిషనర్ ప్రమీల, మహిళా కౌన్సిలర్లు, ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓకేనా నిమ్మకాయ పడిందంటే మేడం ఏంది మేడం మీరు గీత బయట బయట గీత బయట గీత బయటమ్మా గీత బయట పరిగెత్తాలి. లోపల వస్తే లేదు. రన్ 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 మసలానికి పెట్టా నెంబర్ వేసుకోండి. నెంబర్ మీరు అక్కడ వేసుకుంటారు. మీకు నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మీరు అక్కడ వేసుకోండి. మీరు మీ పేరు నైట్ కాంపిటీషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇంటిలోని మా ఎలక్షన్ చేసేవాళ్ళు చిల్లకూరులోని మండల కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, ఎంపీడీఓ చిరంజీవి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఐ దశరథ రామారావు, జెడ్పీటీసీ ఓడూరు యమునమ్మ, సిడిపిఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఆదర్శ రైతులకు, మహిళలకు బహుమతులు అందజేశారు. Second.
రాజేశ్వరి చాలా మనస్ఫూర్తిగా ఉత్సాహభరితంగా పార్టిసిపేట్ చేసి ఇప్పుడే చెప్తున్నాడు మండలం ఎక్కువ ముందు ఈ విధంగా జరుపుకొని భోగి మండలం మనం జరుపుకుంటే ఎంతో సంతోషకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులైన ఎఫ్ఐ చైర్మన్ టీసీ గారికి ఎంపీటీసీ గారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళ సిబ్బంది గారికి ఎంపీటీ గారికి వాళ్ళ సిబ్బంది గారికి మన చిలకూరు మండలంలోని హెడ్ క్వార్టర్లో జరగాలని అందరి ముందు కోరుకుంటూ మరొకసారి జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ దాంట్లో భాగంగా ఈరోజు చిలకూరు మండలంలో మన సంక్రాంతి సంబరాలను నిర్వహించాం. అందరూ మహిళలు అందరూ చక్కగా ముగ్గులు వేసి వాళ్ళ ప్రతిభను చూపించారు. అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఆనందంగా సంతోషంగా గడపాలనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి ఆలోచించే ఒకే ఒక నాయకుడు మన ముఖ్యమంత్రి ఆశిస్తున్నాను. గూడూరు పట్టణ పులిమేర్లలో కొలువై ఉన్న శ్రీ తాళమ్మ అమ్మవారి ఊరేగింపు సందర్భంగా పుర చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ టెంకాయ కొట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, కౌన్సిలర్లు రాజేశ్వరమ్మ, భాను, సంయుక్త సేవా సమితి నిర్వాహకులు పంకజలత తదితరులు పాల్గొన్నారు. సర్వకళలకు మూలాధారివి, సర్వకళలకు మూలాధారివి, విద్యాలక్ష్మి చిద్విలాసిని వైభవం మూలిడు విశ్వనాయకి. కనుమ పండుగను పురస్కరించుకుని ఈ నెల 16వ తేదీన కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న కోనేరులో తెప్పోత్సవం వైభవంగా జరుగుతుందని కోనేరు నిర్మాణదాత కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఈవో శ్రీనివాసరావు, మునిగిరీష్, అనిల్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కోనేటిమెట్టులో వేయించేసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానం చెందినటువంటి పుష్కరిణిలో ఈ నెల జనవరి 16వ తారీఖు అనగా కనుమ రోజు శుక్రవారము ఈ కోనేరును నిర్మించినటువంటి హరిశ్చంద్రారెడ్డి గారి నిర్మించారు. ఆయన ఉభయకర్తగా గత సంవత్సరం ఇదే కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా శ్రీ హరిశ్చంద్రారెడ్డి గారు తెప్పోత్సవం నిర్వహించాలనే ఉద్దేశంతో 16వ తారీఖున శ్రీ స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకి శ్రీ స్వామివారి తెప్పోత్సవానికి ఇచ్చేసి స్వామివారి తెప్పోత్సవంలో దర్శనం చేసుకోవలసిందిగా కోరడమైంది. తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి కనుమ పండుగ రోజున ఈ తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గత సంవత్సరం కంటే కూడా ఎంతో శోభాయమానంగా శివకాశీలో ఉన్నటువంటి స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ వారి చేదే ఈ తెప్పోత్సవం జరిగేటువంటి పూర్తి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా గూడూరు పట్టణానికే శోభ తెచ్చే విధంగా బాణసంచాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ప్రసాదాలు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం. ఈ గూడూరులో సంక్రాంతి సందర్భంగా వేడుక జరుపుకునేందుకు అవకాశాలు చాలా తక్కువ. అటువంటి గూడూరులో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మహిళలు, భక్తులు అందరూ కూడా ఈ తెప్పోత్సవానికి విచ్చేసి ఈ కోనేటిమెట్టలో వేంచేస్తున్నటువంటి కోదండ రామాంజనేయ స్వామికి చెందినటువంటి ఈ తెప్పోత్సవాన్ని తిలకించవలసిందిగా కోరుచున్నాం. అందరూ కూడా ఇటువంటి ఒక మంచి అవకాశం గూడూరు లాంటి పట్టణంలో ఈ తెప్పోత్సవం ఇలా జరగడం అనేది చాలా అరుదు. అటువంటి ఈ తెప్పోత్సవాన్ని అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేస్తారని మన గూడూరు కోనేటిమెట్ట ప్రాంతంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానం యొక్క పుష్కరిణిలో పోయిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 16/1/2015 కనుమ పండుగ రోజు సాయంత్రం 6 నుంచి 8 లోపు స్వామివారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్ణయించదలిచి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నా మిత్రుడు చెప్పినట్లుగా బ్రహ్మాండమైన బాణాసంచ, తీర్థప్రసాదాలతో పాటు కోలాటం, ఇతర ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇది గూడూరు ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు, భక్తులకు స్వామివారి ఆశీర్వాదం పొందేదానికి సదవకాశం. కావున మీరందరూ విరివిగా తరలి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాల్లో గైకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. గూడూరులోని సబ్ జైల్లో ఖైదీలకు సంక్రాంతి పండుగ సందర్భంగా దుస్తులు అందజేశారు. ఈ కార్యక్రమం శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక సబ్ జైల్లో ఖైదీలకు సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మీ పి అమరావు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షణికావేశంతో చేసిన తప్పుల కారణంగా జైలుకు రావాల్సి వచ్చిందని, పండుగ రోజుల్లో కుటుంబ సభ్యులను బాధపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అనంతరం వారి క్యారమ్స్, చెస్ బోర్డులను అందజేశారు, మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ అస్లాం, ట్రస్ట్ పిఆర్ఓ మల్లవరపు నాగభూషణ్ రెడ్డి, బుజ్జన్న, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాటన్నిటికీ ఒక వేదికగా శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి గూడూరు రూరల్ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈరోజు సబ్ జైల్లో మీ అందరికీ బట్టలు, పండ్లు, క్యారమ్స్ ఆడుకునేందుకు క్యారమ్ బోర్డులు అని చెప్పగానే నాకు అసలు నోటి మాట రాలేదు. నా మనసులో ఉన్న నేను వారం నుంచి సతమత అవుతున్నా. ఇలాగా శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ వారిని కాంటాక్ట్ చేయాలని ఆలోచిస్తున్న విషయము అది తనంతా తానే నా దగ్గరకు వచ్చి ఆలోచించి అడగగానే సంతోషంగా వారికి నాకు మీరే పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కాదు, అమ్మాయి పల్లెటూరులో వాళ్ళు చిన్నవి చేసిన వాళ్ళు. అసలు కోపంతో మాట్లాడటము, షాపుల దగ్గర మాట్లాడటము, పొలాల దగ్గర అరవటాలు, చిన్న విషయాల దగ్గర కొట్టుకోవటాలు, అంత దూరం పోయిన వాళ్ళే కానీ పెద్ద నేరగాళ్ళు అయితే మీరు కారు. కానీ ఈ చిన్న విషయాలకే మీరు జైలు దగ్గరికి వచ్చేసారు. మరి ఈ ఆవేశం వల్ల మీరు ఎంత కోల్పోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఆవేశం వల్ల కుటుంబానికి దూరం అయ్యారా, బిడ్డలకు దూరం అయ్యారా? మరి మీ భార్య, తల్లిదండ్రులు, బిడ్డలు ఏమవుతారో మీరు ఆ క్షణం ఆలోచించుంటారు. క్షణిక ఆవేశం, కోపం, ఇది వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. మరి ఈ పండగ రోజులు వచ్చినప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుంది, మీ కుటుంబ వ్యక్తులు మిమ్మల్ని గురించి ఎంత బాధపడుతుంటారు. మకర సంక్రాంతి సంవత్సరానికి మనకి ఎంతో పవిత్రమైన పండగ. అలాగే కష్టాల కొలిమిలో కాలేవు, కన్నీటికి నిలయమైన ఇకనైనా తెలుసుకో, నీ నడక మార్చుకో, నింగికి నిచ్చెన వేయకు, నిలువున కోలకు, కష్టించి పనిచేసుకో, కలిగినంతలో తృప్తి పొందుకో. కన్నవారిని నిన్ను నమ్మిన నీ తోడుగా నిలిచిన నీ ఆలు బిడ్డలను అందరినీ ఆదుకును.
బ్రతుకు గడుపుకో బాధ్యతై నడుచుకో భారతావని బిడ్డవై మసులుకో. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు గాలిపటాలను ఎగురవేశారు, పొంగళ్లు పొంగించారు. ఈ కార్యక్రమాల్లో కళాశాల కరస్పాండెంట్ వంకి పెంచిలయ్య, పిఆర్ఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఫెస్టివల్ చాలా ముఖ్యమైన ఫెస్టివల్, హార్వెస్టింగ్ బిఫోర్ వచ్చే ఫెస్టివల్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయింది. ఆదిశంకర 2001 నుంచి ఇక్కడ ఉన్న కాడి నుంచి ఆదిశంకర కాలేజ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం అనేది పరిపాటి, ముగ్గుల పోటీలు, పొంగళ్ళు ఇవన్నీ. ఈ సంవత్సరం కొంచెం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అధికారికంగా సంక్రాంతిని ఒక అధికారమైన ఫెస్టివల్గా ఈ సంవత్సరం గుర్తించడం జరిగింది, జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఇంకొంచెం వైభవంగా ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు ఇవన్నీ జరపడం అనేది అందరికీ సంతోషం. అందరం ఇక్కడ ఒక ఫ్యామిలీ లాగా చాలా సంతోషంగా పండుగలు జరుపుకోవడం మా అందరం. The management, principal and staff members wish all the students and all the public in and around Guduru, Nellore district a happy Pongal. సంక్రాంతి అంటే పల్లెటూరు వాతావరణాన్ని మనం తిరిగి జ్ఞాపకం తెచ్చుకునే విధంగా సంక్రాంతి ఉంటుంది. సంక్రాంతి మనకు రైతులు కష్టపడి పాడి పంట ఫలాలు అన్నీ మనకి అందించుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన సిరి సంపదలు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గోవులతో అందరూ కలిసి ఆ పంట సిరులు వచ్చిన సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఇంకా ధనధాన్యాలు ఇంకా ఎక్కువ ఉండాలని, ఇంకా ఆవులతో కానీ వాళ్ళ పల్లెటూరు మొత్తం ఇంకా పచ్చదనంతో ఇంకా పచ్చదనంతో ఉండాలనేసి ఊరంతా కలిసి జరుపుకునే, పల్లెటూరులంతా కలిసి జరుపుకునేదే సంక్రాంతి. మన సంక్రాంతి అన్నాక మనకందరికి బాగా గుర్తొచ్చేది పొంగళ్ళు. అందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి పొంగల్ చేసుకుంటూ స్వీట్ చేసుకుంటూ సంతోషంగా గడుపుకుంటారు, ప్రతి ఒక్కరు నోరు తీపి చేసుకుంటూ. అలాగే పిల్లలందరూ వచ్చేసి కైట్స్తో ఆడుకుంటూ సంక్రాంతి అంటే ఒక పల్లెటూరు వాతావరణానికి మనకి తిరిగి గుర్తు తెచ్చుకుంటారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలు జరిగాయి. ఈ పోటీలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ, హాకీ, ఫుట్బాల్, క్రికెట్ పోటీలు జరగనున్నాయని మాజీ ఎంపీపీ చేరెడ్డి రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మయ్య, తెలుగు ఉపాధ్యాయ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు సుబ్బారెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ప్రజా సంక్షేమే ధ్యేయంగా ప్రజా పరిపాలన సాగించినటువంటి నందమూరి తారక రామారావు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి 18వ తేదీ జరుగుతుంది. ఈ ఆటల పోటీలు యువకులకందరికి కూడా కబడ్డీ, క్రికెట్, షటిల్, వాలీబాల్, ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మొదటగా కబడ్డీ పోటీలు మనం ప్రారంభిస్తున్నాం. ఈ కబడ్డీ పోటీలో మనం అందరూ కూడా అన్ని యువకులందరూ కూడా వచ్చున్నారు. ఈరోజు గ్రామాల్లో అందరూ కూడా చదువుకుని కొంతమంది కాలేజీలు పోయిన వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, నిరుద్యోగులుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. వీరందరికీ కూడా వర్ధంతి సందర్భంగా ఇవన్నీ కూడా ఈ యువకులకి అందరికి ఒక ఉత్సాహం రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మీకు ఆశీస్సులు ఇస్తున్నారు. మేము కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చాము. పైన యువకులుగా ఉన్నవాళ్ళు మామూలుగా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మన ఇండియా లెవెల్లో కూడా, ఇండియాలో ఇప్పుడు మన ఈ మధ్యన జరిగిన కార్యక్రమాల్లో కూడా భారతదేశం మంచి విజయాన్ని సాధిస్తూ వస్తుంది. అందువల్ల మీరు ఇక్కడి నుంచి కూడా పల్లెటూరు నుంచి పునాదులు వేసుకుంటా పోయి రాష్ట్రానికి పోయి, రాష్ట్రం తర్వాత మళ్ళీ కేంద్రానికి కూడా పోయి కేంద్రంలో కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆటల పోటీలు నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. గ్రామాల్లో ఈ యువకులందరూ కూడా స్పోర్టివ్గా తీసుకొని శారీరకంగా పట్టుత్వం కోసం ఇప్పుడే కాకుండా ఆటల పోటీలంతా కూడా ప్రతిరోజు ఖాళీగా ఉండబడే సమయంలో ఆడుకుంటే
శారీరకంగా బాగుంటేనే మానసికంగా బాగుంటారని, తర్వాత మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించాలని ఈ పార్టీ నాయకులకి, ప్రభుత్వ అధికారులకి అందరూ పాల్గొని సంక్రాంతి సంబరం జరుపుకోవాలని, పేదలకి సంతోషంగా ఉండాలని, ఉచితంగా వాళ్ళందరికీ ఈ రేషన్ను, ఈ పప్పులు ఇవన్నీ కూడా ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అందుకోసం యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన గుంటూరులో జన కళ్యాణ దిన బహిరంగ సభ జరుగుతుందని బీఎస్పీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఇంగిలాల సేనయ్య తెలిపారు. గూడూరులోని ఆర్ఎన్ అతిథి గృహంలో గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ గౌడ్, మీరా సాహెబ్, సానంద్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఆ ఉద్యమ రథాన్ని భారతదేశం మొత్తం కూడా కొనసాగించే ఏకైక మహిళ బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి గారు మాత్రమే. ఆమె బర్త్డే 15వ తేదీ, జనవరి 15వ తేదీ యావత్ భారతదేశానికి ఆ పండుగను జరుపుకుంటున్నాం. ఆ పండగ కారణం ఏంటంటే అది బహుజనుల పండగ. ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క దేవుడు అట్లుంటే బహుజన ఉద్యమాన్ని నడిపించింది ఏకైక మహిళ ఆమె. కాబట్టి ఆమె పండగని బహుజనులందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. ఆమె వస్తే భారతదేశంలో ప్రధాన పార్టీలు రెండు కూడా, ఒకటి అధికారాన్ని కోల్పోయింది, ఇంకొకటి అధికారానికి వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన మాయావతి పార్టీనే జాతీయ స్థాయిలో ఎదుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ స్థానాలు కోల్పోయేటట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రైవేటు యాజమాన్యాల దగ్గర అన్ని పనులు చేపిస్తారు. అంటే రిజర్వేషన్ ప్రక్రియ జరగకుండా ఈ రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందే జనాలకి హాని కలిగించేటట్టు చేస్తున్నారు. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఉత్తమ రైతులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు, గాలిపటాలు ఎగురువేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉత్తమ రైతులను సన్మానించి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ కేవీ రమణయ్య, ఎంపీడీఓ హేమలత, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, సర్పంచులు శైలజ, పద్మమ్మ, ఏపీఎం విజయలక్ష్మి, ఏఓ శేషగిరి, ఎంఈఓ మంజులాక్షి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రభుత్వం వారు సంక్రాంతి సంబరాలను మండల స్థాయిలో, గ్రామాన మరియు జిల్లా స్థాయిలో భారీ ఎత్తున ఘనంగా జరపమన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనుగోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఈరోజు ఉదయం నుంచి ముగ్గుల పోటీలు మరియు వంటల పోటీలు, ఆటల పోటీలు, గాలిపటాలు ఎగరవేయడం మరియు అభ్యుదయ రైతులకు పురస్కారాలు, పోటీల్లో గెలుపొందినటువంటి అభ్యర్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఎంతో ఓపికగా వచ్చేసినటువంటి మన గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా, మరియు మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు నిన్నటి నుంచి చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి సహకరించారు. మరియు ఇందుకు సహకరించిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గుర్తింపు లేని పాఠశాలలను ఎత్తివేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తులసి యాదవ్ డిమాండ్ చేశారు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు భార్గవ్, పెంచులయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. వాటిలో ఫీజు పరిమితి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వసూలు చేసుకుంటున్నారు. దీన్ని అడిగేదానికి ఎవరిపైనా కూడా మా ఇష్టం ప్రకారం జరుపుకుంటాము, మీరు ఎవరికైనా చెప్పుకోండి అనే రీతిలో మాట్లాడుతున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. ఈరోజు ఇంటర్ నుంచి పీజీ దాకా చదవడం చాలా సులభంగా ఉంది. ఒక పేద తరగతి వాడు ఒక యూకేజీ నుంచి 10th క్లాస్ లోపు వాళ్ళ పిల్లలను చదివించడానికి, ఉన్నత విద్య అందించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. వాళ్ళ కష్టపడి చదివించాలన్నా కూడా స్కూల్స్లో చేర్పిస్తుంటే మితిమీన ఫీజు ఏ అధికారులు పట్టించుకోవట్లేదు. దీని గురించి అడుగుతుంటే దీని గురించి ఎన్నోసార్లు చాలామంది ధర్నా చేశారు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న 13 జిల్లాల్లో ఉన్న అందరి నాయకులను కలుపుకొని విద్యార్థులతో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి వాటి మీద సమగ్ర నివేదిక సమర్పించి పర్మిషన్ ఉన్న స్కూల్ ఎన్ని లేవు,
వేరే దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ నడుపుతున్న స్కూల్స్ ఎన్ని. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాళవనగర్ ప్రాంతంలో వివేకానంద జయంతిని పురస్కరించుకుని విద్యార్థులచే పుష్పాంజలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దువ్వూరు యుగంధర్, శ్యాంప్రసాద్, రుద్రరాజు, కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారత కథలు బాగా విన్నారు. వినడంకే కాకుండా యోగా నిత్యం ఆయన ధ్యానం చేసేది. ప్రతినిత్యం ఆయన ధ్యానం చేసేది. తర్వాత ఆటలు ముఖ్యంగా బాగా ఆడాలి. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళలో శారీరక వికాసం వృద్ధి చెందుతుంది. ఎవరికైతే శారీరక వికాసం వృద్ధి చెందుతుందో, శారీరకంగా బలంగా ఉంటారో వాళ్ళలో మానసిక వికాసం అభివృద్ధి చెందుతుంది. తద్వారా వాళ్ళు మంచి ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తిని పెంపొందించుకొని మంచి విద్యార్థులుగా బాగా విద్యను అభ్యసించగలరు అనేది స్వామి వివేకానంద జీవితంలోని మనం నేర్చుకోవాల్సిన విషయం. తర్వాత ఆయన యోగా ఒకరోజు ఇట్నే ధ్యానంలో ఉంటే ఒక పాము ఆయన దగ్గరకు వచ్చేస్తుంది. పిల్లలంతా భయపడి వెళ్ళిపోతారు. ఆయన మాత్రం ఆ యోగ ధ్యానంలోనే అలాగే ఉండిపోతారు. ఆయనకి ఏకసంధాగ్రహ అనే పేరుంది. మరి అంటే ఒక విషయాన్ని ఎన్నినా గుర్తు ఎక్కడో చదివినా కూడా ఎప్పటికీ మర్చిపోడు ఆయన. ఎలా సాధ్యమైంది అది? యోగా. ఆయన ప్రతినిత్యము ప్రతిరోజు యోగా అభ్యాసం చేసేవాడు. కళ్ళు మూసుకొని ధ్యాన ప్రక్రియలోకి వెళ్ళిపోయి దానికి అంత శక్తి ఉంది. ఆ రెండు ప్రక్రియల ద్వారానే ఆయన ధారణ శక్తి అమోఘంగా పెరిగింది. మంచి లక్షణాలు ఏర్పడ్డాయి. మంచి లక్షణాలు శీల నిర్మాణం జరిగింది. తద్వారా ఆయన గత జ్ఞానాన్ని సంపాదించుకొని మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో చౌక దుకాణం ద్వారా చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోను శైలజ, ఎంపీటీసీ సభ్యురాలు రమాదేవి, వార్డు సభ్యులు అనసూయ, ఆదర్శ రైతు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెల్ల కార్డుదారులకు ఉచితంగా 6 వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మా రేషన్ షాప్ నందు 604 కార్డులు ఉన్నాయి. 604 కార్డులకు ఇచ్చింది విధానం అయినా కావున ఈరోజు ఎంత పొద్దుపోయినా 12 గంటల లోపలైనా మేము 604 కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రతి పేదవాడికి అందే విధంగా మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబం మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇంటి యజమాని తన పూరింటికి నిప్పు పెట్టాడు. ఈ ప్రమాదంలో ఇల్లు కాలిపోయింది. 30,000 వరకు నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. పక్కింటి కాడ కూర్చో ఉన్నా నేను. ఆ నుంచి ఆడికి వచ్చేలేక మంట పెట్టేసి ఉన్నాడు. సరే లారీ పోతా ఉన్నింది. మేము నిద్ర పట్టేసినాం. అప్పుడు వచ్చి ఆయన వచ్చే చిన్నమ్మ ఇల్లు తగులుకోబోతుందని చెప్పి లేపినాడు. సరే నేను నీళ్ళు అందించిన బకెట్లతో బిందుతో ఆర్పినాము. ఆరిపోలేక లారీ పోయినానికి వచ్చి అయినాడు. వచ్చేసి మిమ్మల్ని ఎవరు ఆర్పమన్నది, నా ఇల్లు మా భార్య భర్త వ్యవహారం అని చెప్పేసి వాడు నా పైకి దూకినాడు. సరే లేదన్నా మేము తెలుగు ఆరిపినాము అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పడుకున్నా. మళ్ళీ వాడు వచ్చేసి తలుపు భయపడి వాడు దొంగ అయిపోయినా అన్న ఎవరో తగలబెట్టినారని ఆరిపినానన్నా అని చెప్పిన. అట్లా వాడు అంటే మీరు ఆరబాకండి చంపేస్తాను పొడి చేస్తానని చెప్పి మళ్ళీ ముందు పక్కకు వచ్చి మళ్ళీ పెట్టేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ పైకి మంట వచ్చేలేక అప్పుడు మాకు మెలకు వచ్చింది. పిల్లకాయలు దొరుకుని బయటకు వచ్చి గూడూరులోని ఎస్కేఆర్ కళాశాల మైదానంలో చెగువీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కబడ్డీ పోటీలు జరుగుతాయని నిర్వాహకులు సురేష్ బాబు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సప్తగిరి, వినోద్, చైతన్య, హరిబాబు, నవీన్, చక్రా గోల్డ్, రవి తదితరులు పాల్గొన్నారు. చెగువీరా ఫౌండేషన్ తరపున సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ గూడూరు పట్టణంలో చెగువీరా ఫౌండేషన్ ద్వారా మేము కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. మన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా గూడూరు పట్టణ ప్రజలకు మా చెగువీరా ఫౌండేషన్ తరపున తెలియజేస్తున్నాము. ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని మా చెగువీరా ఫౌండేషన్ ద్వారా అందరినీ కోరుచున్నాము.
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గూడూరులోని కోనేటిమెట్ట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని తిరుప్పావై పూజలు నిర్వహించారు. గూడూరులోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. చూచినను సూర్య చంద్రులను లలివెదచల్యడు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం వేకువజామున ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తిరుప్పావై పారాయణాన్ని పఠించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు కృషి. వెటరన్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి. గూడూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు. హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, కౌన్సిలర్లు, అధికారులు. సైదాపురంలో చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే కురుకొండ రామకృష్ణ. వాడవాడలా ఘనంగా సంక్రాంతి సంబరాలు. చిల్లకూరు, మనుబోలు ప్రాంతాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిష్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.